రోల్ ఆ, భయ్యా ఏ సినిమా చూసింది భయ్యా? ఇప్పుడే హనుమాన్ ప్రీమియర్ షో చూసాం భయ్య. సినిమా అయితే నిజం చెప్తున్నాడు. ఆ నాకైతే ఒక లాస్ట్ 20 మినిట్స్ అయితే గూస్ బంప్. అసలు నిజంగా చెప్తున్నాను, నేను శివుని భక్తుని. ఆంజనేయ స్వామి గురించి చెప్తుంటే అందులో ఇంకోటి ఒక సీన్ ఉంది లాస్ట్ లో. ఆంజనేయ స్వామి రుధిరంతో ఒక మణిలాగా తయారైంది. తర్వాత మళ్ళీ తర్వాత హీరో కంట్లలో పడడము, ఒక అది స్పాయిలర్ లాగా అయితే చెప్పొద్దు. అసలు ఆ సీన్స్ మొత్తం అయితే అసలు నిజంగా నాకైతే ఒక 20 మినిట్స్ అయితే అసలు షివరింగ్ వస్తుంది. ఆంజనేయ స్వామి వస్తున్నాడు అంటే ఆయన రావడం కూడా ఒక టైపు, అది వాయువేగంతో వస్తుంటే థియేటర్ లో కూడా ఒక ఊపు వస్తుంది. అది ఒక శ్రీ ఆంజనేయం అంటే ఒక ఊపు. అసలు నిజంగా చెప్తున్నాను భయ్య, చాలా నాకైతే ఇట్లా వణుకొచ్చేసింది కొద్దిసేపు. అంటే ఆ భయంతో కాదు, ఒక భక్తితోని ఒక నిజంగా శ్రీ ఆంజనేయ అంటే ఆంజనేయ స్వామి అలా వస్తుండో అని చెప్పేసి ఒక వస్తున్నాడు. అదైతే హైలైట్ సినిమాలో మొత్తం. అయితే ఒకటి మీరు వచ్చి ఎవరు సినిమా స్టోరీ గురించి ఆలోచించకండి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, అలా ఉంది, జోక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ చెప్ప ఏం ఆలోచించకండి. మీరు వస్తే పిల్లలు లాస్ట్ 20 మినిట్స్ అయితే పిల్లలకైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ప్రతి ఒక్కరికి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అసలు ఆంజనేయ స్వామి ఏముంది అదంతా తెలియాలి. అందులో కొన్ని ఉన్నాయి సీన్స్, అందులో కొన్ని తెలియని విశేషాలు కూడా ఇప్పుడు కొంతమంది తెలుస్తుంది. శ్రీ ఆంజనేయం అంటే ఆంజనేయ స్వామి అంటే ఎవరు అని చెప్పి కొంతమంది పిల్లలకు కూడా తెలుస్తుంది. కంపల్సరీగా పిల్లల్ని తీసుకురావాలి. ఇది ఒకటి ఏంటంటే ఓన్లీ ఆంజనేయ స్వామి భక్తులని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక మంచి కోసం ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడు అని చెప్పి నిరూపించాడు అనమాట. దానికోసం ఒక శక్తి అవసరం లేదు, ఏం లేదు అని ఎమోషన్స్ చూపెట్టడం, ఒక అక్క తమ్ముళ్ళ ప్రేమ ఎలా ఉంటది చూపెట్టడము, తర్వాత ఒక భక్తుడికి దేవుడికి ఎలా ఉంటది సంబంధము. ఆఖరికి లాస్ట్ లో ఒక స్పాయిలర్ అవుతుంది చెప్తే, అందులో సముద్రకని ఉంది క్యారెక్టర్. అదైతే ఇంకా నిజంగా గూస్ బంప్స్. నిజంగా నేనేమనుకున్నానంటే ఎప్పుడు కానీ ఒక రాముడు భక్తుడు ఎవరు అనుకున్నాను. తర్వాత అందులో ఒక సీన్, ఇంపార్టెంట్ సీన్ చెప్పే వరకు ఒకటైతే గూస్ బంప్. స్పాయిలర్ అయితే అని చెప్తలే నేను ఇప్పుడు. సినిమా అయితే మీరు అయితే పక్కా వచ్చి చూడండి, మీ పిల్లల కోసం ఒకసారి చూపెట్టండి. ఇది పక్కా సినిమా. ఇది మీరు ఏం ఆలోచించకండి. ఇది సినిమా ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మేము ఏదో పెయిడ్ రివ్యూస్ లా కాదు. ఇది పక్కా చెప్తున్నాను. ప్రతి సినిమా స్టోరీ గురించి ఆలోచించకండి. మీరు వచ్చి ఒకసారి చూసుకుని అనుకోండి. మీరు ఇది ఇంకోటి చెప్పగలుగుతుంది ఏంటంటే, మీరు థియేటర్ లో వచ్చి చూడండి. థియేటర్ లో చూస్తేనే ఆంజనేయ స్వామి భక్తి గురించి మీకు తెలుస్తున్నది. అసలు ఆంజనేయ స్వామి అంటే ఏంది, ఆంజనేయ స్వామి భక్తి ఏంటిదని తెలుస్తుంది. కాబట్టి మీరు చూడండి, ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఓకే, థ్యాంక్ యూ.